కొట్లాడుకుంటున్నామో నాకైతే అర్థమైతలేదు. చెప్పు. కొట్లాటైనట ఓటో కొట్లాడుకుంటున్నామో నాకైతే అర్థమైతలేదు. ఏమైందంటే ఏమైంది కొట్లాడాలా చెప్పు. ఏమంటున్నా కొట్లాడతారా చెప్పు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇలా ఏంటంటే బాబు గారికి మళ్ళీ ఏదో కొట్లాటైందంట. ఇక్కడ ఓటో కొట్లాడుకుంటున్నామో నాకైతే అర్థమైతలేదు. ఆ ప్రెసెంట్ అయితే నాకు నాకు కొట్లాటైంది, నువ్వు వస్తున్నావా లేదా అని చెప్పాడు. సరే రారాబోయా అని చెప్పిన. ఇప్పుడు వాడు వచ్చినాక ఓటో కొట్లాట పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నా నాకు ఏం అర్థమవుతుంది. నేను ఇంకొక ఏమో మెసేజ్ చేసిరంట. ఆ మెసేజ్ గురించి పెద్ద కొట్లాట అంటామని. ఇప్పుడు ఏమైతుంది ఏమో తెలియదు. వాడు వచ్చినాక తెలుస్తుంది. ఏమైందిరా చెప్పురా ఏమైందిరా ఏమైందంటే ఏమైంది కొట్లాడాలా చెప్పు. అలా దోస్తులు మెసేజ్ చేసిండు. ఆడపిల్లది తిడుతుంది. ఆడపిల్లని కలిగిన వాళ్ళని తిడుతున్నాడు. వస్తావా నువ్వు రాకపోయినా ఎప్పుడు పోతాను. కొట్లాటలో జాకెట్ ఎందుకు రాకపోతే నాకు కదా మాట్లాడతాడు కదరా. అరే మనం మాట్లాడతాడు చెప్పురా. వస్తారా ఎవరు లేదు అర్థమైందా. మంచిగా అనుకుంటున్నా అన్న లేదురా ఏమని పెట్టి ఏం చేసాను ఆయన చెప్పురా. చేస్తారా అట్లా. అరే మన ఉంటే చెప్తే మాట్లాడతాడు. పోతా ఇప్పుడు కొట్లానికి అన్ని
అన్నిటికీ ఆగమనం చూస్తే కాదు ఏమైందో చెప్పు ఆమె బాగా పట్టుకున్నా ఏడుచుకుంటా ఫోన్ చేసి వాళ్ళు చెప్తే వాళ్ళకి కొట్లాడు నువ్వు ఎందుకు పోతావు రా ఆమె కన్నా నేను పోతా నువ్వు పోతావు మాట్లాడతారా నువ్వు కొట్లాడే మీరు వస్తారు ఆడలేకపోరే అరే బాబు ఇవే చేయొద్దురా బాబు అన్నా ఏదన్నా ఏంది మీ తమ్ముంటే నువ్వు కుట్టావా అన్న నీకు నీకు ఏమైంది నన్ను కొట్టు ఎవరిని తప్పున్నా నన్ను కొట్టు నువ్వు రావు రాకు అవసరం నేను ఒక్కని పోతుంది నేను పోతాను ఎందుకురా బండి తీసే ఆగరా నేను కూడా వస్తారా అవసరం లేదు నువ్వు రాకు రాకనా సరే సరే సారీ ఫోన్ చేసినావు వస్తున్నామని చెప్పినాం కదా ఎందుకంటే ఆవేశపడుతున్నావు వస్తున్నాం రా ఆగు ఒక 2 నిమిషాలు ఆగు ఎక్కడ దింపుతున్నా నేడు ఏడికి దింపుతున్నావురా తమాషాలు చేస్తున్నా
మెసేజ్ చేస్తావు హిసాబ్ ఉంటుంది వాళ్ళ దోస్తు ఆ పిల్లలు ఎప్పుడు కూడా వచ్చు ఏంది పోనీ అరే నాకు కాల్ చెప్తున్నా మంచిగా ఉండాలి చాలా గలత్ అయిపోతుంది అయ్యా 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 భయా చేస్తున్నారు అరే నేను ఏం మాట్లాడుతున్నా పిక్చర్ అయినా ఏమంటున్నా నేను మాట్లాడే మాటలు అట్టున్నాయి దమ్ము నాకు కొట్లాడతాం మేము వచ్చి మీరు అంగలో వటాబడి పట్టుకొని
కొట్లాడతావా అరవై పిచ్చను సంపాదించుకోవాలి ఎందుకు ఇది ఏమైంది తప్పు చూసినాక అంటే నువ్వు అట్లా అంటున్నావు నలుగురు 5 మంది నేను వచ్చి మీకు కొట్టినావా నీ కొట్టినామా అరే అవురా ఇగో ఇన్నో भगवान तो नहीं मोचरो आंते ने माట్లాడు तू నీకే మోచరు तो उसको क्या बोल रहा था నీ बोल रहा था తిట్టుడేది ఈ తిట్టుడేది అవనా వాడు చెప్తున్నా ఇంతో మాట్లాడకని నేను बोल रहा ना అది మరి వాన్ పేరు చెప్పొదే వాడు మాట్లాడు నా పేరు ఇస్తున్నా మరి ఆమె మాట్లాడతాను రామే చెప్పి నాకు ఆయన చెప్పింది ఇట్లా మెసేజ్ చేస్తుంటే అందరం చేస్తుంది మీ స్కూల్లో అని చెప్పి నీకు అందరం చేస్తారు పెద్ద మనిషి టైప్ ఇట్లా తీసుకొని వచ్చినావు ఇలా అందరం మాట్లాడి వచ్చినాం భయ్యా ఏది మాట్లాడు ఏం చూపిస్తున్నావు మరి మాట్లాడు ఇంకేనా నువ్వు गलती क्या है अच्छा कैसे बच्चे के పోరాడు వచ్చినప్పుడు లేదా అరే వాంతి కూడా ఉంది అదేముంది చెప్పు మరి గ్రౌండ్ లో కొట్లాడుతా అంటే కొట్లాడుతున్నా రింగ్ లో చూసుకో చెప్పనా మరి కూడా బాక్సరే కదా మన కొట్లాడుతాం సరే రింగులు సీట్ ఫైట్ పెట్టుకుందాం కొట్లాడదాం अरे तुम्हारा लेके जा रहे जिसको उतना भाई ఏం చేద్దాం నువ్వు కొట్లాడుతావు ఇందిరాని అరేమంటు మరి కొట్లాడు అరే నువ్వు ఇంత ఏం మాట్లాడుతున్నావు అరే మాట్లాడే అరే ఇంద్ర ఏంది చేయి ఉపే क्या तन्नल తింటావు బై నువ్వు అయితే చెప్తున్నా నేను కాలి పిల్లి తన్నల్ తింటావు కర్రా అవే ऐसा नहीं बात कर रहा आता गीता నీ పేరేం పేరు నా పేరు సన్నీ అన్న సన్నీ
తప్పు మీ ఓన్ ఉంది. మీ ఓన్ ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు ఎట్లా మెసేజ్ చేశారు భయ్? వీడు పెద్ద రైట్ టైప్ వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు దానికోసం మీ దగ్గరకు వచ్చి పెద్ద రైడ్ అరే అవును మరి, ఆడు నా తమ్ముడి కోసం వచ్చాడు. మీరు మీ ఓన్ కోసం తమ్ముడి కోసమే ఆడు వచ్చాడు. మన దోస్తులు ఏమైనా చేసుకుంటారు పోయి. అరే ఆ దోస్తులు మీ వాళ్ళు వచ్చి కొట్టిండా ఫస్ట్. అరే అవును పోయి మనం వీడు అంతా కొట్టాడితే ఇప్పుడు ఈడు కొట్టేస్తాడు మన. అర్థమైందా? ఏదున్నా నువ్వు సారీ చెప్పు, నువ్వు కూడా సారీ చెప్పు. తమిళ షోక్ మస్తు దానికి మామూలు చోక్ లేదానికి ఊకుంటా అంటే అర్థమవుతానికి ఏం సంబంధిస్తావానికి బాగా సారీ చెప్తాను ఎందుకు చెప్పండి సార్? అంత షోక్ ఉందా కొట్లాడేది? देखेंगे वो లేకపోతే నేనే వస్తా, నాకు ఫోన్ చేయి, నా నంబర్ తీసుకో. సరే పోరి మంచిగా మాట్లాడి సంబంధించామంటే వాళ్ళకి తమిళ షోక్ బాగుంది.